హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి ఖ్యాతి ముచ్చట్లు. ముందుగా అందరికీ శుభోదయం. ఏంటి మేము వీడియోని ఈవినింగ్ అప్లోడ్ చేసింది శుభోదయం అంటుంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇది మార్నింగ్ తీసిన వీడియో అండి. నాకు అస్సలు ఈరోజు చాలా బిజీ ఉండే, అందుకే నేను ఇప్పుడు అప్లోడ్ చేశాను. ఈరోజు నేను దేవుడి కోసమని వంట చేస్తున్నా అండి. నిన్న ఏకాదశి కాబట్టి నేను ఈరోజు ద్వాదశికి నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను. ముందు కొంచెం వీడియో వెళ్ళిపోయింది కదండి, అందులో ఏం లేదు. ఫస్ట్ టీ పెట్టుకున్నాను. టీ నేను అండ్ మా వాళ్ళు టీ తాగేసాము. తర్వాత నేను ఈరోజు వంటను స్టార్ట్ చేశాను. పప్పు కోసము, టమాటో పప్పు కోసం నేను పప్పును ఉడకబెట్టి పెట్టుకున్నాను. టమాటో పప్పు అంతా కూడా నేను మన ఛానల్లో ఇంకో వీడియో ఉందండి, సేమ్ ప్రాసెస్ ఈరోజు కూడా. బట్ ఈరోజు ఏంటంటే వెల్లుల్లి అండ్ ఆనియన్స్ వాడము, అది ఒక్కటే మిస్. ఇందులో మిగిలిందంతా సేమ్ ఉంటుంది. టమాటో మెంతికూర పప్పు. సో పప్పు ఉడకబెట్టుకున్న తర్వాత ఇంకో బౌల్లోకి ఆయిల్ వేసి మన పోపు దినుసులు అండ్ పచ్చిమిర్చి అండ్ మెంతికూర నేను ఎప్పుడు వేసే రెగ్యులర్, ఈరోజు కంపల్సరీ వేస్తాను ఇంగువ. అది వేసి టమాటో ముక్కలు వేసి మూత పెట్టేసుకోవాలి. టమాటో ముక్కలు ఉడికిన తర్వాత మనం పచ్చిమిర్చి కొన్ని వేసుకుంటాం కాబట్టి కొంచెం కారం, కొంచెం ఉప్పు, ధనియాల పొడి వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న పప్పు వేయాలి. ఇంకా మనకు టమాటో పప్పు అన్నది రెడీ అయిపోతుంది. అయితే మనం టమాటా పప్పు మొత్తం రెడీ అయినాక మనం మళ్ళీ పైనుంచి పోపు పెట్టుకుంటాం కదా, దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేసి అండ్ ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టేసుకుంటే టమాటా పప్పు రెడీ. నెక్స్ట్ ఇక్కడ నేను సొరకాయ పచ్చడి చేస్తున్నాను. దీన్ని కూడా నేను షార్ట్ వీడియోగా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సొరకాయ పచ్చడిలో కూడా మనం వెల్లుల్లి వేసుకోవచ్చు, బట్ నేను వేయట్లేదు. మనం మామూలుగా సొరకాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో పోపు దినుసులు, పచ్చడి కాబట్టి కంపల్సరీ మినపప్పు అండ్ శనగపప్పు వేయాలి. తర్వాత పచ్చిమిర్చి, సొరకాయ ముక్కలు వేసి బాగా కలిపి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసి కలపాలి, మూత పెట్టాలి. అన్ని ముక్కలు ఉడికిన తర్వాత కొన్ని నువ్వులు, కొంచెం పల్లీలు అండ్ నానబెట్టుకున్న చింతపండు, ఉప్పు, మనకి స్వీట్ ఇష్టం ఉంటే షుగర్ అన్నీ వేసి కలిపి మూత పెట్టేసేయాలి. అయితే ఇక్కడ మనం వేసుకున్నప్పుడు నువ్వుల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, పల్లీల క్వాంటిటీ అనేది తక్కువ ఉండాలి. 1-2 మినిట్స్ మంచిగా వేగిన తర్వాత దీన్ని జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పానండి, మెత్తగా అయితే మెత్తగా చేసుకోవచ్చు, లేదంటే కచ్చా పచ్చాగా అయినా నూరుకోవచ్చు. దీన్ని అంతా కూడా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలో పోపు పెట్టుకోవాలి. పోపు కోసము చిన్న ప్యాన్ తీసుకొని ఆయిల్, పోపు దినుసులు, ఇక్కడ కూడా మినపప్పు వేయాలి అండ్ ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు అంతా మంచి కలర్ వచ్చే వరకు కూడా ఉంచి తర్వాత పోపు చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను చారు చేస్తున్నా అండి. ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండుని నేను వాటర్ లాగా చేసి పెట్టుకున్నాను. కొంచెం వాటరే ఉండాలి. తర్వాత బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్, రెగ్యులర్గా వేసే పోపు దినుసులు అండ్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మనం ఏవైతే ముక్కలు వేద్దాం అనుకుంటున్నామో బెండకాయ, సొరకాయ, మునక్కాడ ఏవైనా వేసి బాగా వేయించి కొన్ని వాటర్ వేసి మూత పెట్టాలి. ముక్కలు ఉడికిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, అది పోయాలి. దాంట్లో ఉప్పు అండ్ ఇష్టం ఉన్న వాళ్ళు షుగర్ వేసి చారుని మసలిస్తే చారు రెడీ అయిపోతుంది. చాలా తక్కువ ప్రాసెస్ అండి ఇది, బట్ చారుని చాలా రకాలుగా చేసుకుంటుంటారు. మేమైతే ఇలా చేసుకుంటాము, అందుకని ఇలా మీకు అప్లోడ్ చేశాను. దీంట్లో లాస్ట్గా మనం కొత్తిమీర వేసుకుంటే చారు రెడీ అయిపోయింది. తర్వాత నేను వచ్చేసి అరటికాయ బజ్జీ వేశానండి సైడ్ డిష్ కోసమని. మనం ఎలా అయితే తింటామో మనం దేవుడికి కూడా అన్ని రకాలుగా పెట్టాలనిపిస్తుంది, అందుకని నేను అన్ని రకాలుగా చేస్తాను ఎప్పుడైనా కూడా. సో నేను ఒక బౌల్లోకి శనగపిండి తీసుకొని దాంట్లో కారము, ఉప్పు, ధనియాల పొడి, ఓమా అన్నీ వేసి మనం లిక్విడ్గా కలుపుకోవాలి. ఒక సైడ్కి దీన్ని కలిపి పెట్టుకున్న తర్వాత అరటికాయని పొట్టు తీసి చిన్న చిన్న స్లైసెస్గా నేను ముందు చూపించినట్టుగా స్లైసెస్గా చేసి పెట్టుకోవాలి. అరటికాయ బజ్జీని మనం 3 రకాలుగా వేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి పిండిని పల్చగా చేసుకొని అందులో ఈ మనం చేసి పెట్టుకున్న స్లైసెస్ని చేసి వేసుకోవాలి, అప్పుడు క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనము చిక్కగా కూడా వేసుకోవచ్చు, అంటే మనం ఫస్ట్ వేసుకున్నట్టు అయితేనేమో క్రిస్పీగా వస్తాయి. ఇలా చిక్కగా పిండిని వేసుకోవడం వల్ల మనకు ఆలు బజ్జీ అయితే ఎలా వస్తుందో సేమ్ ఈ అరటికాయ బజ్జీ కూడా అలా మెత్తగా వస్తుంది. ఒకవేళ మనం పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టాలి అనుకుంటే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ ఉన్నాయి కదా, వాటిని డైరెక్ట్గా గోలిస్తే సరిపోతుంది. ఇలా డైరెక్ట్గా గోలించినప్పుడు వాటిని క్రిస్పీగా, అంటే మనకు
గోలిస్తున్నప్పుడే తెలిసిపోతుంది అవి కరకరలాడుతున్నాయని. అలా అనిపించినప్పుడు తీసి దాంట్లో ఉప్పు, కారము అండ్ ధనియాల పొడి చల్లుకుంటే ఇవి మనకు చిప్స్ లాగా ఉంటే మనమైనా సైడ్ డిష్గా నంచుకోవచ్చు, లేదంటే పిల్లలకు స్నాక్స్గా వాడచ్చు. తర్వాత వచ్చేసి నేను పొంగలి ప్రసాదం కోసం రైస్ అండ్ పెసరపప్పు, జీలకర్ర కలిపి పెట్టుకున్నాను పొయ్యి మీద. మొత్తం ఉడికిన తర్వాత పాలను యాడ్ చేయాలి. మామూలుగా పొంగలి ప్రసాదంకి పాలు యాడ్ చేయాల్సిన పని లేదు, బట్ ఈరోజు కూడారే ప్రసాదం కాబట్టి ఎక్కువ మొత్తంలో పాలను పోసి పాలల్లో ఉడికించుకోవాలి. అది చిక్కబడి దగ్గర పడిన తర్వాత బెల్లం వేసి ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత ఎక్కువ మోతాదులో నెయ్యి వేయాలి. ఎందుకు ఎక్కువ వేయాలన్నది మన ఛానల్లోకి వెళ్ళి ఈ రోజటి పాసురం వినండి, తెలుస్తుంది. అదే కాదండి, మా తమ్ముడు చెప్పే అన్ని పాశ్రాలను కూడా నేను డైలీ అప్లోడ్ చేస్తున్నాను, వాటి వివరణలు. సో అవి మీకు అర్థమయ్యేటట్టుగా ఉండేవి కాబట్టి మీరు వివరణ వినడం వల్ల తెలుసుకుంటారు. నైవేద్యాన్ని ఎప్పుడు కూడా వీడియోస్లలో అప్లోడ్ చేయొద్దండి. నేను ఎలాగో మార్నింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఎలా అయితే నైవేద్యం పెడతా అన్నది వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.